హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్లో జరిగే ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చేసానండి. ఇది ఎగ్జిబిషన్ బయట ప్రాంగణం అండి. ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 10 రూపాయలు, పిల్లలకి ఏమీ తీసుకోవట్లేదు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాకు కావాల్సిన పుస్తకాలను కొనుక్కోవడానికి నేను ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. మరి ఇక ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు బోర్డు మీద లోపల ఉన్న స్టాల్స్ నంబర్స్ని, ఏ స్టాల్స్ ఏ నంబర్లో ఏర్పాటు చేశారనేది మనకి ఇక్కడ చూపించారు. ఇది టికెట్స్. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నామండి. లోపల ఎన్నో లక్షల్లో పుస్తకాలను మన కోసం అందుబాటులో పెట్టారండి. చూడండి, ఇదిగో లోపలంతా ఎలా ఉంది. మొత్తంగా 360కి పైగా స్టాల్స్ని ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. అతిథుల అభిప్రాయాలను తెలియచేయడానికి కూడా ప్రత్యేక ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేశారండి. అక్కడ మనం కూర్చొని హాయిగా వారు చెప్పే మాటలని, వాళ్ళు మనకు ఇచ్చే ఎంతో అద్భుతమైన ప్రసంగాలను కూడా మనం అక్కడ కూర్చొని వినొచ్చు. చూడండి, ఇక్కడ అన్ని స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్లో ప్రత్యేకమైన పుస్తకాలను ఏర్పాటు చేశారండి. పిల్లల నుంచి పెద్దవాళ్లకు కావాల్సిన ఎన్నో రకాల పుస్తకాలని మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు. సాహిత్య పుస్తకాలు, కథలు, నవలలు, పద్యాలు, నాటకాలు, జానపద సాహిత్యం, పాఠ్య పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలు, వ్యాకరణ గ్రంథాలు, ఇలా ఒక్కటి ఏంటండి ప్రతి పుస్తకం. పరిజ్ఞానపరమైన పుస్తకాలు, శాస్త్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు, జీవన చరిత్రలు, హాస్య పుస్తకాలు, సినిమా రంగస్థల విషయాలు, గొప్ప గొప్ప మేధావులకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా ప్రచురించిన ప్రతి పుస్తకం కూడాను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు కావాల్సిన హాస్య పుస్తకాలు, సినిమా రంగస్థల విషయాలు, పిల్లలకు నచ్చే విధంగా కథలు, రంగురంగుల పుస్తకాలు, కామిక్స్, ఇలాంటివి చదవటం వల్ల పిల్లల ఊహాశక్తి ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. పెద్దవాళ్ళకు కావలసిన పురాణాలు, ఇతిహాసాలు, భక్తి గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, సమయ నిర్వహణ, విజయ రహస్యాల గ్రంథాలు, మానసిక శారీరక ఆరోగ్యం, యోగా సాధన, ఆయుర్వేద జ్ఞానం, ఇలా ఎన్నో రకాల పుస్తకాలు మనకు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఇవాళే లాస్ట్ డేట్ అండి. ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ 19 నుండి 29 తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందండి. ఎవరైనా ఇంకా ఈ ప్రదర్శనకు వెళ్ళలేదు, మాకు పుస్తకాలు కావాలి అని అనుకున్నట్లయితే ఈరోజే ఆఖరి రోజు కాబట్టి ఈరోజు 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కావలసిన పుస్తకాలను కొనుక్కొని మనసారా చదువుకుంటారని కోరుకుంటున్నాను. పుస్తకాలు మన అవసరాలకు, ఆసక్తులకు అనుసరించి ఎన్నో రూపాలలో లభిస్తాయి. అవి మనకు జ్ఞానం, వినోదం, ప్రేరణ అందిస్తూ జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. చిరిగిన చొక్కైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. పుస్తకాలు చదువుతూ ఉంటే అసలు మనకు సమయమే తెలియకుండా ఉంటుందంటే నిజమే కదా. మరి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి డిజిటల్ పరికరాలు వినియోగం పెరిగిన తర్వాత పుస్తకాలు చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు అని అనుకుంటాము. కానీ ఈ ప్రదర్శన చూస్తుంటే ఇంతమంది పుస్తక ప్రేమికులు ఉన్నారా, ఇంతమంది పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చారా అని చెప్పేసి అనిపించింది. ఎన్ని డిజిటల్ పరికరాలు వచ్చినా ఈ పుస్తకాలు పెరిగిన కాగిత పుస్తకం తిప్పే అనుభూతి, దాని వాసన, దానితో ఉండే అనుబంధం ప్రత్యేకమే. టెక్నాలజీ పుస్తకాల రూపాన్ని మార్చినా వాటి అసలు ఉద్దేశం మాత్రం మారలేదు. జ్ఞానాన్ని పంచటం, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం, మనలో నైపుణ్యాన్ని పెంచటం, వీటన్నిటికీ కూడాను పుస్తకాలే మూలం.
ప్రతిరోజు పుస్తక పఠనం చేయటం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మాట తీరు, రచనా నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది, విలువలు, నైతికతలను పెంపొందిస్తుంది, మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు. పుస్తకాలు మనకు దూరంగా ఉన్న ప్రపంచాన్ని కూడా దగ్గరకు తీసుకువస్తాయి. పుస్తకాలు చదవటం వల్ల మానవ విలువలు, మంచి అలవాట్లు పెరుగుతాయి. చిన్నప్పటి నుంచే చదవటం అలవాటు చేసుకోవడం వల్ల మనలో సృజనాత్మకత, ఊహాశక్తి అభివృద్ధి చెందుతాయి. మనకు పుస్తకాలు వినోదాన్ని మాత్రమే కాకుండా విద్యను కూడా అందిస్తాయి. ఉంటాయి. పుస్తకం మంచి మిత్రుడు, మంచి మిత్రం అని మన పెద్దలు ఊరికే చెప్పలేదండి. మనం ప్రతిరోజు కొంతసేపు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయటము, ఈ పుస్తక ప్రదర్శనకు నేను వెళ్ళటము, నాకు కావలసిన పుస్తకాలు, మా బాబుకు కావలసిన పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. ఇక ప్రత్యేక ప్రాంగణాల్లో వారు మాట్లాడే మాటలు వింటుంటే అక్కడ నుంచి కదలాలనిపించలేదు. కానీ అప్పటికే మేము 9 గంటల వరకు ఉన్నాము. ఇంకా అదే లాస్ట్ సమయం కాబట్టి మేము బయలుదేరక తప్పలేదు. ఇంకా ఎవరైనా ఈ పుస్తక ప్రదర్శనకు ఇప్పటి వరకు వెళ్ళలేదు, పుస్తకాలు కొనుక్కోలేదు అనుకున్నట్లయితే ఈరోజే ఆఖరు రోజు కాబట్టి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. రేపైతే ఉండదండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ప్రదర్శనలో మనకు కావలసిన తెలుగు, ఇంగ్లీష్ నవలలు, ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.